హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాన్ విత్ వంశీ. ఈ వీడియోలో మనం S3 టాపిక్ ని కవర్ చేయబోతున్నాం. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఈ S3 లో మనకి డేటాని బకెట్స్ లో స్టోర్ చేసిద్ది. ఈ S3 టాపిక్ లో మనం కవర్ చేయబోయేది బకెట్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం, బకెట్స్ లోకి మనం ఫైల్స్ ని ఎలా అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన ఫైల్ ఏ స్టోరేజ్ క్లాస్ కి డిఫాల్ట్ గా అప్లోడ్ అవుతుంది, ఆ స్టోరేజ్ క్లాస్ ని మనం వేరే స్టోరేజ్ క్లాస్ కి మనం చేంజ్ చేద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ చూద్దాం, వర్షనింగ్ టాపిక్ చూద్దాం, వర్షనింగ్ వల్ల అసలు మనం యూజ్ ఏంటనేది కూడా చూద్దాం. ఈ వీడియోలో ఒక ఫైల్ ని డిలీట్ చేస్తే మళ్ళీ మనం బ్యాకప్ చేసుకోవడానికి కుదిరిద్దా లేదో కూడా చూద్దాం. దీనికి కంటిన్యూస్ గానే మనం ఇంకా రెప్లికేషన్ రూల్స్ కూడా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో S3 టాపిక్. AWS లో రూట్ యూజర్ గా లాగిన్ అయ్యి సర్వీసెస్ లో మనం S3 ని సెర్చ్ చేసుకుంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 మనకి డిస్ప్లే అయ్యిద్ది. S3 లో మనకి టాప్ ఫీచర్స్ వచ్చేసి బకెట్స్, స్టోరేజ్ లెన్స్, డాష్ బోర్డ్స్, బ్యాచ్ ఆపరేషన్స్, S3 ఎక్స్ప్రెస్ వన్ జోన్ అండ్ S3 యాక్సెస్ గ్రాంట్స్. ఓకే, S3 మీద క్లిక్ చేసి S3 ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది S3ది. ఇప్పుడు మనం బకెట్ ని క్రియేట్ చేద్దాం. S3లో బకెట్ నేమ్స్ యూనిక్ గా ఉండాలి, ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది చాలా బకెట్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ నేమ్ తోనే, అందుకే కొద్దిగా యూనిక్ గా ఉండాలి. డిఫరెంట్ యూనిక్ నేమ్ ఇస్తేనే బకెట్ క్రియేట్ అయ్యింది, లేదా బకెట్ క్రియేట్ అవ్వదు. వంశీ.s అని ఇస్తున్నాను. ఆ బకెట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఏ రీజియన్ లో అంటే ఏషియన్ పెసిఫిక్, ముంబై, AP South 1 అన్న దాంట్లో ఈ బకెట్ క్రియేట్ అయ్యింది. డిఫాల్ట్ గా ఈ బకెట్ క్రియేట్ చేద్దాం. రెండో బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ బకెట్ వచ్చి డైరెక్ట్ గా మనం నేమ్ ఇచ్చి డైరెక్ట్ క్రియేట్ చేసేద్దాం. నేమ్ ఇచ్చాం, ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఎవరికి ఇవ్వాలంటే మనం డిఫాల్ట్ గా వెళ్ళిపోతున్నాం. ACL యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ డిజేబుల్ గా ఉంది. ఓకే, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఫర్ దిస్ బకెట్. ఓకే, బ్లాక్ చేసాం, పబ్లిక్ ఎవరికి యాక్సెస్ లేదు. బకెట్ వర్షనింగ్ డిజేబుల్ లో ఉంది. డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడు మనకి బకెట్ లో ఉన్న డేటా ఎన్క్రిప్ట్ అయింది, థర్డ్ పర్సన్ కి అవైలబిలిటీ ఉండదు. ఆ బకెట్ కి ఓనర్ ఒక్కడే ఆ బకెట్ ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. డిఫాల్ట్ గా ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారు. ఓకే, బకెట్ కీ వచ్చి ఎనేబుల్ లో ఉంది. బకెట్ క్రియేట్ చేస్తున్నాం. బకెట్ క్రియేట్ అయింది. ఓకే, బకెట్ వంశీ.s బకెట్ క్రియేట్ అయింది. రెండో బకెట్ కూడా క్రియేట్ చేస్తున్నప్పుడు క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈసారి వంశీ.l. ఓకే, ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ACL ని ఎనేబుల్ చేస్తున్నా. బకెట్ ఓనర్షిప్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్ ఫర్ ద బకెట్ అన్టిక్ చేస్తున్నా. టర్నింగ్ ఆఫ్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ మైట్ రిజల్ట్ దిస్ బకెట్ అండ్ ద ఆబ్జెక్ట్ విత్ ఇన్ బికమ్స్ పబ్లిక్. ఓకే, అక్నాలెడ్జ్ చేస్తున్నా, టిక్ చేస్తున్నాను. బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేస్తున్నా. ఓకే, ఎన్క్రిప్షన్ నేనేమి చేంజ్ చేయట్లేదు, డిఫాల్ట్ గానే వెళ్తున్నాను. ఓకే, క్రియేట్ బకెట్. ఓకే, బకెట్ క్రియేట్ అయింది. 2 బకెట్స్ క్రియేట్ అయినాయి. వంశీ.s లో ఫస్ట్ నేను క్రియేట్ చేసిన బకెట్ ఇక్కడ మనకి డైరెక్ట్ గానే మనకి ఎప్పుడు ఏమేమి క్రియేట్ చేసి ఏ టైం క్రియేట్ చేసి అన్ని మొత్తం ఇక్కడ మనకి క్రియేషన్ డేట్ మొత్తం ఇచ్చేసిద్ది. ఫస్ట్ బకెట్ లోకి డేటాని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ ఫైల్స్. ఓకే, 2 టెక్స్ట్ ఫైల్స్ ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, హాయ్ అన్న ఒక టెక్స్ట్ ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నా. అనదర్ ఫైల్ వచ్చి వంశీ అన్న టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఎంటర్ చేశాను. ఆ 2 ఫైల్స్ ని అప్లోడ్ చేశాను ఇప్పుడు. ఓకే, అప్లోడ్ అయింది. క్లోజ్. ఈ బకెట్ కి నేను
2 ఫైల్స్ని అప్లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు బకెట్స్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్స్ని ఒకదాన్ని రీడ్ చేద్దాం ఓపెన్ చేసి. ఓకే, సెలెక్ట్ చేసాం. ఓకే, ఫైల్ని ఓపెన్ చేసిన టెక్స్ట్ డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఈ బకెట్లో .txt అన్న ఫైల్స్ని మనం అప్లోడ్ చేసాం. అవి అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి. .txt అన్న ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం అది కాకుండా .txt ఫార్మాట్ కాకుండా వేరే ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్ని ఒకటి అప్లోడ్ చేసి చూద్దాం. యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఒక పెమ్ ఫైల్ తీసుకున్నాను డౌన్లోడ్స్లో నుంచి. ఓకే, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ అయింది సక్సెస్ఫుల్. ఓకే, క్లోజ్ చేసి ఆ పెమ్ ఫైల్ని ఓపెన్ చేయడానికి చూస్తున్నాం. ఓపెన్ అయితే లేదు చూద్దాం. డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది, ఎందుకంటే ఆ ఎక్స్టెన్షన్ ఉన్నది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఈ S3లో మనం ఓపెన్ చేయగలిగిన ఫార్మాట్ ఏమైనా ఉందంటే .txt ఫైల్స్ ఉన్న ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ని మనం వ్యూ చేయడానికి ఓపెన్ చేసి చదవడానికి ఉంటుంది. ఈ పెమ్ అన్న ఫైల్ కూడా ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఫస్ట్ దాన్ని మనం డిఫాల్ట్ క్రియేట్ చేసాం బకెట్ని. ఇప్పుడు దానికి పర్మిషన్స్ ఇద్దాం. ఓకే, పర్మిషన్స్లోకి వెళ్ళి ఓకే, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ బకెట్ సెట్టింగ్స్ని ఎడిట్ చేస్తున్నా. సెకండ్ బకెట్లో మనం వీటిని లేకుండా క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ అది చూద్దాం మీకు డిఫరెన్స్ తెలియటానికి. ఓకే, ఈ బకెట్ ఓపెన్ చేస్తున్నా. ఏ ఫైల్ లేదు. ఈ బకెట్కి డిఫరెన్స్ ఇక్కడ వర్షనింగ్ ఉంది మనకి. సెకండ్ బకెట్లో వంశీ.l షో వర్షనింగ్ ఉంది. వంశీ.sలో మనకి ఈ ఆప్షన్ లేదు. దానివల్ల యూజ్ ఏంటంటే దీంట్లో ఫైల్ అప్లోడ్ చేద్దాం, అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. హాయ్ అన్న ఫైల్ని .txt ఎక్స్టెన్షన్తో ఈ ఫైల్ క్రియేట్ అయింది, దాన్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అప్లోడ్ అయింది. ఇప్పుడు మనకి వర్షనింగ్ ఉండటం వల్ల ఏంటి, వర్షనింగ్ లేకపోతే ఏమిటి? ఈ ఫైల్కి మనకి వర్షనింగ్ ఐడి ఉంది. ఓకే, సెకండ్ బకెట్లో మనం వంశీ.sలోకి వెళ్ళి మనకి ఇక్కడ ఐడి ఏం లేదు. టైప్, సైజు, స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్. డిఫాల్ట్గా స్టోరేజ్ క్లాస్ వచ్చి స్టాండర్డ్లా తీసుకుంది. ఇక్కడ మనం వర్షనింగ్ లేదు. షో వర్షనింగ్ అన్నప్పుడు వర్షనింగ్ ఐడి క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని రీడ్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయడానికి మనం ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ URL మీద క్లిక్ చేసుకుని మనం రీడ్ చేయొచ్చు. దీనికి యాక్సెస్ డినై అయింది. దీనికి యాక్సెస్ ఇవ్వడానికి మనం ఆబ్జెక్ట్ యాక్షన్స్ మేక్ పబ్లిక్ యూజింగ్ ACL అనే దీనికి ఆప్షన్ ఇచ్చి మేక్ పబ్లిక్ మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడే దీన్ని ఆ ఫైల్ రీడ్ చేయొచ్చు. రిఫ్రెష్ చేస్తున్నా, రీడ్ అయింది. ఈ ఆప్షన్ దేనికంటే ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ ఉంటాయి గ్రూప్గా షేర్ చేసుకోవాలనుకుంటే ఆ ఫైల్ని మనం దీంట్లో S3లోకి యాడ్ చేసుకుని ఈ ఫైల్కి ఉన్న ఆబ్జెక్ట్ URLని మనం ఎవరికైనా షేర్ చేసినా వాళ్ళు రీడ్ చేస్తారు ఆ ఫైల్ని. పేస్ట్. ఈ కంటెంట్ అందరికీ విజిబుల్ అయింది. దానికి మనం ACLని మనం మేక్ పబ్లిక్ చేసాం. ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దానికి ఇది పనికొచ్చుద్ది. దీంట్లో ఈ ఫైల్ని డిలీట్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, డిలీట్ అంటే డిలీట్ ఆప్షన్ ఒకటి వస్తుంది మనకి. ఫస్ట్ క్రియేట్ చేసిన బకెట్లో మనం ఒక ఫైల్ని డిలీట్ చేయడానికి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేసిన బకెట్, దీనికి ఏ యాక్సెస్ లేకుండా మనం డైరెక్ట్గా డిఫాల్ట్ ఆప్షన్స్తో ఈ బకెట్ క్రియేట్ చేస్తాం. డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. పర్మనెంట్గా పర్మనెంట్ డిలీట్ ఆప్షన్ ఒకటే ఉంది. మనం డిలీట్ ఆప్షన్ లేదు. ఇక్కడ మనం పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది ఈ ఫైల్. అదే మనం సెకండ్ క్రియేట్ చేసిన బకెట్లో మనకి ఆప్షన్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నాం ఈ ఫైల్ని. మనం వర్షనింగ్ యాక్టివ్ చేసుకుంటే పర్మనెంట్ డిలీట్ అయింది. ఇప్పుడు మనం వర్షనింగ్ ఆఫ్ చేసి డిలీట్ ఆప్షన్ చూస్తే మనకి డిలీట్ అన్న ఆప్షనే వచ్చింది. అదే నువ్వు వర్షనింగ్ ఆన్ చేసావంటే మనకి పర్మనెంట్ డిలీట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. మనం డిలీట్ చేసుకునే 2 విధాలుగా ఉంటుంది. మనం వర్షనింగ్ ఆఫ్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్, ఆన్ చేస్తే పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ వర్షనింగ్ ఉండటం వల్ల ఏంటి, లేకపోతే ఏమిటి.
వర్షనింగ్ ఐడి ప్రొవైడ్ అయ్యిద్ది. మనం ఉన్న ఒకే ఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు హాయ్ అన్న దాంట్లో మనకి ఏమేమి మెసేజ్ ఉంది, ఈ 3 మెసేజ్ ఉంది, హాయ్ హలో ఎస్ఎస్ వంశీ. ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఇదే ఫైల్లో కంటెంట్ యాడ్ చేస్తాను, చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ ఫైల్లో కంటెంట్ని అప్డేట్ చేస్తాను, ఆ ఫైల్లో ఇంకొక లైన్ యాడ్ చేస్తాను. అది డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ అవ్వదు, మనం ఇక్కడ మళ్ళీ వచ్చి అప్లోడ్ చేసుకోవాలి. అది ఎలానో మీకు చెప్తాను. ఇప్పుడు నేను అక్కడ కంటెంట్ రాసి ఇక్కడ మళ్ళీ ఆ ఫైల్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ ఫైల్ నేను ఫైల్లో కంటెంట్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన సేమ్ ఫైల్ని అప్డేట్ చేశాను, సేమ్ ఫైల్ మళ్ళీ మనకి ఇక్కడ అప్డేట్ అయింది. ఓకే, ఇప్పుడు దాని డిఫరెన్స్ ఏంటంటే అప్డేట్ అయిందో లేదు చూద్దాం. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా, ఓపెన్. ఓకే, ఇందాడ ఒక వంశీ ఉంది, ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేశాను. అసలు ఏమైందని తెలుసుకోవటానికి షో వర్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రీవియస్గా మనకి ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇది ప్రీవియస్ వర్షన్. ప్రీవియస్ వర్షన్లో మనకి హాయ్ హలో ఎస్ఎస్ వంశీ అని ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేసిన దాంట్లో మనకి ఇప్పుడు 2 వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి అప్డేట్ అయిన ఫైల్ ఉంటుంది. డూప్లికేట్ అయింది అనుకుందాం, మనం చేసిన అప్డేట్లో ఈ డూప్లికేట్ వాల్యూస్ యాడ్ అయిపోయింది, ఒక్కసారి రావాల్సింది 2 సార్లు అప్డేట్ అయింది అని అనుకుంటే మన ఈ అప్డేట్ అయిన ఫైల్ వరకు డిలీట్ చేసుకోవచ్చు. వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే మనకి ప్రీవియస్ ఫైల్ ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్ అయిన ఫైల్ ఉంటుంది. డేట్ అండ్ టైం ఇది 14/5 2 గంటల 5 నిమిషాలకి ఇది అప్డేట్ అయింది. లాస్ట్ది ఏంటంటే 1 గంట 58 నిమిషాలకి అప్డేట్ అయింది. లాస్ట్ ఫైల్ నువ్వు ఇలా ఎన్నిసార్లు అప్డేట్ అయితే ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. నువ్వు వర్షనింగ్ యాక్టివ్ చేసుకుంటేనే ప్రీవియస్ ఫైల్స్ కనపడతాయి. మనం యాక్టివ్ చేయింది ఫస్ట్ బకెట్లోకి ఇంకో ఫైల్ని యాడ్ చేసి చూద్దాం, అప్పుడు మనకి డిఫరెన్స్ తెలిసిద్ది. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేసిన బకెట్ ఇక్కడ మనకి 1:55 నిమిషాలకి ఈ ఫైల్ని మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేద్దాం ఇందాక అప్డేట్ చేసిన ఫైల్ని. ఓకే, అప్లోడ్ అయింది. ఇక్కడ మనకి 2 వర్షన్స్ చూపిదు, మనకి డైరెక్ట్గా ఇక ఇప్పుడు అప్డేట్ అయిందే ఉంటుంది. ప్రీవియస్ అప్డేట్ అయింది కావాలంటే మనకు అది ఉండదు. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఈ ఫైల్లో ఏ కంటెంట్ ఉందండి. ఓకే, ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ అయింది. ప్రీవియస్ వర్షన్స్ మనకు కనపడదు, డైరెక్ట్గా ఓవర్ రైడ్ అయిపోద్ది. ప్రీవియస్ వర్షన్స్ కనపడదు, మనం ఆ ఫైల్ని యాక్సెస్ చేయలేం. మనకు ప్రీవియస్ అప్డేట్దే కావాలి, డూప్లికేట్ వాల్యూస్ అయిపోయింది మనం అప్లోడ్ చేసింది. ఇక మనకి ప్రీవియస్ ఫైల్ ఉండదు ఇక్కడ. మనకి వర్షన్ నువ్వు యాక్టివ్ చేసుకోకపోతే, అది వర్షనింగ్ యాక్టివ్లో ఉంటే ఇలా, వర్షనింగ్ యాక్టివ్ లేకపోతే అలా. వర్షనింగ్ యాక్టివ్ చేసుకుంటే నువ్వు ఎన్నిసార్లు అప్లోడ్ చేసావు, నీకు ప్రీవియస్ అప్డేట్ చేసిన ఫైల్ నీకు బాగుంది. ఇప్పుడు అప్డేట్ చేసిన దాంట్లో నీకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో ఎర్రర్స్ కూడా ఉన్నాయి. నువ్వు అది ఓవర్ రైట్ చేసావు, నీకు కింద నీకు మామూలు ఓల్డ్ ఫైల్ ఉంటుంది. అప్డేట్ చేసిన ఫైల్ డిలీట్ చేసుకుంటే నీకు ప్రీవియస్ ఉన్న ఫైల్ని మళ్ళీ యాక్సెస్ అయ్యిద్ది, దాంట్లో కంటెంట్ రీడ్ చేసుకోవచ్చు. అది రెండింటికున్న తేడా. ఫస్ట్ దానికి కూడా మనం వర్షనింగ్ని ఇవన్నీ యాక్సెస్ ఇద్దాం. పర్మిషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. బ్లాక్ తీసేస్తున్నాను, కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్, సేవ్ అయింది. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఏసీఎల్ని ఎనేబుల్ చేస్తున్నాను, అక్నాలెడ్జ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. వర్షనింగ్ బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేస్తున్నా, సస్పెండ్లో ఉంది. ఓకే, ఇది కూడా సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బకెట్లోకి వెళ్దాం. అప్డేట్ అయింది. రెండిట్లోనూ షో వర్షనింగ్ ఉంది. ఇప్పటి నుంచి అప్డేట్ చేసిన ఫైల్సే ఇది ఇక్కడ మనకి వర్షన్ ఐడిని ప్రొవైడ్ చేసేది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఈ ఫైల్ ఉంది, దీనికి ఐడి. ఇప్పుడు పాతగా మనం అప్లోడ్ చేసిన ఫైల్కి ఏది దానికి వర్షన్ ఐడిని ప్రొవైడ్ చేయదు.
ఇప్పటి నుంచి నువ్వు ఏదైనా చేంజెస్ చేస్తే ఐడి ప్రొవైడ్ చేస్తుంది, ప్రీవియస్ ఫైల్స్ని కూడా మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. ఈ బకెట్లోకి కొన్ని ఫైల్స్ని యాడ్ చేద్దాం. మన రెండో బకెట్లోకి డైరెక్ట్గా అవే అప్లోడ్ అవుతుంది. అది ఎలానో చూద్దాం ఎప్పుడు. ఓకే, ఫస్ట్ బకెట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. మ్యాట్రిక్స్ రిప్లికేషన్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేసుకుని వ్యూ రిప్లికేషన్ రూల్స్, క్రియేట్ రిప్లికేషన్ రూల్, నేమ్ రిప్లికేషన్ రూల్స్ అండ్ కాన్ఫిగరేషన్ నేమ్ ఇస్తున్నాను, రూల్ అని నేమ్ ఇస్తున్నాను. సోర్స్ బకెట్ ఫస్ట్ క్రియేట్ చేసిన వంశీ.s లోకి ఏ రీజియన్, ఏషియన్ స్పెసిఫిక్ ముంబై. చూజ్ రోల్ స్కోప్ వచ్చేసి అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్. మనకి చూజ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్ క్లిక్ చేసుకోగానే డెస్టినేషన్ అడుగుతుంది. ఓకే, బకెట్ నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బకెట్ వంశీ.l లోకి ఆ ఫైల్స్ కూడా అప్లోడ్ అవ్వాలని IAM రోల్ డైరెక్ట్ క్రియేట్ చేద్దాం రిప్లికేషన్ రూల్స్తో పాటు. ఓకే, ఎన్క్రిప్షన్ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేద్దాం. సేవ్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్ చేస్తున్నా. ఓకే, బకెట్స్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లోకి ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ని అప్లోడ్ చేయబోతున్నా. ఇవే ఫైల్స్ మళ్ళీ రిప్లికేట్ అవుతాయి వంశీ.l లోకి. ఇక్కడ వంశీ.s లోకి ఏమేమి అప్లోడ్ చేసిన ఫైల్స్, ఆ ఫైల్స్ అన్నీ మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా ఇక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ కూడా అప్డేట్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఇమేజెస్ని అప్లోడ్ చేస్తున్నాను. సిస్టంలో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి ఒక 4 ఇమేజెస్ని వంశీ.s లోకి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, అప్లోడ్ అయింది. అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సక్సెస్. ఓకే, మొత్తం సక్సెస్ అయింది. ఇప్పుడు వంశీ దాంట్లోకి మొత్తం 8 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. S3 ఆబ్జెక్ట్ స్టోరేజ్ కాబట్టి ఆబ్జెక్ట్స్ కింద పెట్టుకుంది. ఆ స్టోరేజ్ చేసిన ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని బకెట్స్లోకి స్టోరేజ్ చేసుకుంటుంది S3. వంశీ.s లోకి ఇప్పుడు 8 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే వంశీ.l లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. డైరెక్ట్గా అప్లోడ్ అవుతున్నాయి. 6 మనం ఎన్ని అప్లోడ్ చేసాం? 1 2 3 4 5 ఫైల్స్ తీసుకుందాం. వంశీ.s లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసిన దాంట్లో 1 2 3 4 5 ఇక్కడ 8 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టెక్స్ట్ ఫైల్స్ అప్లోడ్ ఉన్నాయి. ఇక్కడ PEM ఫైల్ ఒకటి ఉంది. ఇక్కడ 5 అప్లోడ్ చేసాం. ఈ బకెట్లోకి డైరెక్ట్గా ఇక్కడ కూడా 5 అప్లోడ్ అయిపోయినాయి. రిప్లికేట్ మనం ఒక బకెట్లోకి ఏమేమి డేటా డౌన్లోడ్ చేసాం, అప్లోడ్ చేసాము అన్నది ఇంకో బకెట్లోకి కూడా అవే ఫైల్స్ మనం డూప్లికేట్ చేసుకోవచ్చు, అంటే బ్యాకప్ కిందగా. అది రెప్లికేషన్ రూల్ కాన్ఫిగరేషన్ టాపిక్ వచ్చి S3 కూడా ఛార్జ్ అయ్యిద్ది. మీరు ఇలా అప్లోడ్ చేసే కొద్దీ ఇలా మారిద్ది. ఓకే, ఇప్పుడు స్టోరేజ్ క్లాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ స్టోరేజ్లో మనం ఏ ఫైల్ అప్లోడ్ చేసినా స్టాండర్డ్ క్లాస్లోకి అప్లోడ్ అవుతుంది. ఓకే, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ స్టోరేజ్ క్లాసెస్. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ 8లో మనకి ఎలా ఉపయోగపడతాయి? ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాండర్డ్ అవైలబిలిటీ జోన్. 3 జోన్స్లో అది మనకి బ్యాకప్ కింద మనం ఈ దీంట్లో స్టోరేజ్ చేసుకుంటే 3 అవైలబిలిటీ జోన్స్లో మనకి అది బ్యాకప్ కింద పెట్టిద్ది. స్టాండర్డ్ వచ్చేసి. సెకండ్ స్టోరేజ్ క్లాసెస్ వచ్చి ఇంటెలిజెంట్ టైరింగ్, డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్. డిజైన్ వచ్చేసి ఇది కూడా అవైలబిలిటీ జోన్ వచ్చి 3 అవైలబిలిటీ జోన్స్లో మన డేటాని స్టోరేజ్ చేసిద్ది. మానిటరింగ్ అండ్ ఆటో టైరింగ్ ఫీ వచ్చేసి ప్రీ ఆబ్జెక్ట్ ఫీ అప్లై ఫర్ ది ఆబ్జెక్ట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 128 KB. 128 KB అయిన ఆ ఫైలు ఆ 129 KB నుంచి 128 129 సేమ్ రెండిటికి
అందుకే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఒక ఫైల్ దీనికన్నా మించి ఉన్నా దీనికి సమానంగా ఉన్నా మనకి ఇంకా ఫీ పడిద్ది. థర్డ్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాండర్డ్ అయ్యే. ఇది కూడా మనకి అవైలబిలిటీ జోన్స్ 3 దాంట్లో స్టోర్ చేసిద్ది 30 days వరకు. మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ వచ్చి ఈ రెండింటికి అయితే ఫస్ట్ రెండింటికి మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ లేదు. థర్డ్ దాని నుంచి 30 days వరకు అది స్టోరేజ్ చేసిద్ది. మినిమం బిల్లింగ్ ఆబ్జెక్ట్ సైజ్ వచ్చి 128 KB. ఫోర్త్ వచ్చి 1 zone అయ్యే. ఇది 1 అవైలబిలిటీ జోన్లోనే మన డేటా స్టోర్ చేసిద్ది 30 days వరకు. అది కూడా 128 KB. గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ వచ్చేసి ఇది కూడా 3 zones గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 zones 90 days వరకు స్టోరేజ్ చేసిద్ది. 128 KB నుంచి బిల్ స్టార్ట్ అయింది. గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ ఫార్మర్లీ గ్లేషియర్ ఇది కూడా 3 అవైలబిలిటీ జోన్స్లో డేటా స్టోరేజ్ చేసిద్ది 90 days వరకు. పర్ GB ఫీ అప్లైబుల్ అయింది. ఓకే, లాస్ట్ బట్ వన్ గ్లేషియర్ డీప్ ఆర్చివ్ 3 అవైలబిలిటీ జోన్స్ 180 days వరకు స్టోరేజ్ చేసిద్ది. రెడ్యూస్డ్ రిడెండెన్సీ నాన్ క్రిటికల్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ ది మిల్లీ-సెకండ్ యాక్సెస్ 3 అవైలబిలిటీ జోన్స్. డేటాకి ఇన్ని డేస్ అని లేదు, డైరెక్ట్గా అది స్టోరేజ్ చేసిద్ది డిఫాల్ట్గానే. ఇన్ని డేస్ అయితే లేదు. కేబీ కూడా మెన్షన్ ఏం చేయలేదు బిల్ ఎప్పటి నుంచి పడిద్ది అన్నది. మినిమం బిల్ ఆబ్జెక్ట్ సైజ్ అయితే ఏమి లేదు. తర్వాత మానిటరింగ్ అండ్ ఆటో టైరింగ్ ఫీ వచ్చి ఏమీ లేదు. పర్ GB అప్లై అయ్యిద్ది. రిట్రీవల్కి నువ్వు ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవాలి ఆ ఫైల్ని అన్నప్పుడు మాత్రం పర్ జీబీ నుంచి నీకు ఫీ అప్లై అయ్యింది. పర్ జీబీ నుంచి డేటా నీకు అప్లై అయ్యింది. ఇప్పుడు ఈ ఫైల్కి మన స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ని మారుద్దాం. ఓకే, స్టాండర్డ్ నుంచి ఇంటెలిజెంట్ టైరింగ్కి మారుస్తున్నాను. అప్డేట్ అయితే లేదో చూద్దాం. ఓకే, ఎడిటర్ స్టోరేజ్ క్లాస్ ఇస్ అప్డేటెడ్. స్టోరేజ్ క్లాస్ మారిపోయింది, ఇంటెలిజెంట్ స్టోరేజ్కి మారిపోయింది. ఇది ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో AWS ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ని కూడా ఒకసారి చెక్ చేయండి. షార్ట్స్ కూడా ఒకసారి లుక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.